ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో రెవెన్యూ శాఖ చాలా కీలకమైంది. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే రెవెన్యూ కార్యాలయాలు అధికారుల నిర్లక్ష్యంతో భూ సమస్యలతో వస్తున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు, 100 సార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోతుంది. భూముల వ్యవస్థ ఆన్లైన్ కావడంతో రెవెన్యూ అధికారులను ఎక్కువగా రైతులు ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ వ్యవస్థ అర్థం కాక తమ సమస్యలపై ఎన్నిసార్లు కలెక్టర్, ఎంఆర్ఓ, వీఆర్ఓలకు తెలిపినా అర్జీల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయడం లేదని కర్నూలు జిల్లాలో భూముల బాధితులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో అధికారుల నిర్లక్ష్యం రెవెన్యూ శాఖ పరువుతీస్తుంది. ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో నాశించిన మేరకు సత్ఫలితాలు రావడం లేదని, రీసర్వే పారదర్శకంగా జరగాలని కలెక్టర్ పదే పదే చెబుతున్నా లంచాలు ఆగడం లేదు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో భూ సమస్యలు, స్థల వివాదాలతో వస్తున్న బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తహసీల్దార్లపై జిల్లా కలెక్టర్ పట్టు తప్పిందా లేదా జిల్లా కలెక్టర్ అంటే తహసీల్దార్లకు లెక్కలేదనా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. భూములకు సంబంధించిన అంశాలను ఆన్లైన్ చేయాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్లకు ఉన్నప్పటికీ ఆయా పనులను మండల సర్వేలపైకి నెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల మధ్య సఖ్యత లేకపోవడంతో రైతులు నలిగిపోవాల్సి వస్తుందంటున్నారు. మా భూమిని సర్వేరు ఆనందు, విఆర్ఓ ఉమ్మర్ అని మా పొలంని 3/4 ఎకర భూమిని మా తమ్మునికి ఎక్కించి మా భూమిని అమ్మినారు. పలు సమస్యలు పలుమార్లు తిరిగినా కలెక్టర్ మేడం చెప్పినా ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. కావున మా దయ ఉంచి మేము ఇట్లా 10, 15, 20, 30 మాటలు అర్జీ పెట్టినా విన్నవించుకోలేదు. మా సమస్యలు త్వరగా పరిష్కారం చేయవాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. 30 సార్లు ఇచ్చినాం సార్, 30 సార్లు ఇచ్చినా మా పరిష్కారం చేయడం లేదు. ఎంఆర్ఓ మేడం గారు మా పొలంలో మా తమ్ముని భార్య రాళ్ళు పెరికేసిన కేసు కట్టండి మేడం, వాళ్ళు మా దురాలం పెరికేసినారంటే పట్టించుకోవడం లేదు. నా పేరు శర్వప్ప సార్. ఎంఆర్ఓ పేరు రాజేశ్వరి మేడం, గోనిగండ్ల మండలం సార్. కలెక్టర్ గారు చేయండి, ఆయన పరిష్కారం చాలాసార్లు తిరిగినారని సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్ వచ్చింది, ఆయన పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ గారు మేడం సర్వేర్లని వాళ్ళని డబ్బులు తీసుకొని వాళ్ళ పొలాలని మా తమ్ముడి కాడ నుంచి మా పొలంని అమ్మినారు మేడం. రీసర్వేలోన మా భూమిని సర్వేరు ఆనందు, విఆర్ఓ ఉమ్మర్ అని మా పొలంని 3/4 ఎకర భూమిని మా తమ్మునికి ఎక్కించి మా భూమిని అమ్మినారు. పలు సమస్యలు. మరోవైపు సి బెలగల్ మండలం బురానుదొడ్డి గ్రామానికి చెందిన సోమేశ్వరమ్మ అనే బాధిత మహిళ తమ పొలాన్ని తమకే ఇవ్వడం లేదని వాపోయింది. 55 సెంట్ల భూమి న్యాయంగా రావాలని ఎంఆర్ఓని అడిగితే ఆర్డీఓ దగ్గరకు వెళ్లమంటున్నారని, ఆర్డీఓని అడిగితే కలెక్టర్ వద్దకు వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ భూముల రికార్డులను బట్టి ఎవరికి అన్యాయం జరిగిందో విచారించుకుని న్యాయం చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారని వాపోయింది. తమ పొలం ఆక్రమించుకున్న వ్యక్తికి నోటీసులు జారీ చేసి అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మాలాంటి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తహసీల్దార్లకు లేదా అని బాధితురాలు ప్రశ్నిస్తోంది. తిరిగి తక్కువ వచ్చినది సర్వే చేసినారు, రాళ్ళు వాతుకున్నాము. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కేయమంటే ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ, విఆర్ఓ, మండల సర్వే అందరూ పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు తిరిగినా మా గురించి పట్టించుకుంటలేరు. అవతలోడు ఒప్పుకుంటే చేస్తామంటున్నారు సార్, అవతల ఆయన ఒప్పుకోవడం లేదు సార్. రస్తా అంటున్నాడు, రస్తా ఇస్తానంటే కూడా లేదు, నాకు రాసి రిజిస్టర్ చేసి అంటున్నాడు సార్. రస్తాలు రిజిస్టర్ చేసి ఇచ్చే పద్ధతి లేదు. రాసుకో, నువ్వు కావాల్సితే అగ్రిమెంట్ తెల్ల పేపర్ మీద రాసుకొని మాకు సంతకం పెట్టుకుంటే పెట్టకుండా ఉన్నాడు సార్ ఆయన. అది ప్రాబ్లం మాకు. అధికారులను కలిసినాము, అందరినీ కలిసినాము, ఎన్ని అర్జీలు పెట్టినామో పెట్టి విసుకొచ్చి ఇంకా మళ్ళీ ఈరోజు అర్జీ రాసియమన్నాడు ఒక పిల్లోడు. రాసిద్దామని వచ్చిన కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తే ఊకే అర్జీ తీసుకుంటారు, ఆడికి పంపిస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కు. వాళ్ళని తొలకరాపో వాళ్ళని తొలకొస్తే సరి చేస్తాం. ఆయన ఒప్పుకుంటే ఆయన సైన్ చేస్తే మేము ఆన్లైన్లో ఎక్కిస్తామంటారు. మాది సి బెలగల్ మండలము, బురాందొడ్డి గ్రామము. రీసర్వేలో మాకు 55 సెంట్లు తక్కువ వచ్చింది. తిరిగి తక్కువ వచ్చినది సర్వే చేసినారు, రాళ్ళు వాతుకున్నాము. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కేయమంటే ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటలేరు. ఎంఆర్ఓ, విఆర్ఓ, మండల సర్వే అందరూ పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు తిరిగినా మా గురించి పట్టించుకుంటలేరు. అవతలోడు ఒప్పుకుంటే చేస్తామంటున్నారు సార్, అవతల ఆయన ఒప్పుకోవడం లేదు సార్. రస్తా అంటున్నాడు, రస్తా ఇస్తానంటే కూడా లేదు, నాకు రాసి రిజిస్టర్ చేసి అంటున్నాడు సార్. రస్తాలు రిజిస్టర్ చేసి ఇచ్చే పద్ధతి లేదు. రాసుకో, నువ్వు కావాల్సితే అగ్రిమెంట్ తెల్ల పేపర్ మీద రాసుకొని మాకు సంతకం పెట్టుకుంటే పెట్టకుండా ఉన్నాడు సార్ ఆయన.
అది ప్రాబ్లం మాకు. అధికారులను కలిసినాము, అందరిని కలిసినాము, ఎన్ని అర్జీలు పెట్టినామో పెట్టి విసుకొచ్చి ఇంకా మళ్ళీ ఈరోజు అర్జీ రాసియమన్నాడు ఒక పిల్లోడు. రాసిద్దామని వచ్చిన కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తే ఊకే అర్జీ తీసుకుంటారు, ఆడికి పంపిస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కు. వాళ్ళని దొలకరాపు వాళ్ళని దొలకొస్తే సరి చేస్తాం. ఆయన ఒప్పుకుంటే ఆయన సైన్ చేస్తే మేము ఆన్లైన్లో ఎక్కిస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, చెప్పండి, అక్కడ అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ పద్మ. కర్నూలు జిల్లాకు సంబంధించి రెవెన్యూ కార్యాలయంలో అవినీతి అక్రమాలు హద్దులు మీరిపోతూ ఉంది. కేవలం తహసీల్దార్లు అవినీతి అక్రమాలకు పాల్పడడం కారణంగా బాధిత రైతులకు ఎక్కడ కూడా న్యాయం జరగని పరిస్థితి. రైతుల యొక్క సమస్యలు కోకొల్లలుగా కనిపిస్తా ఉన్నాయి. ఒక్కో రైతుది ఒక్కో గాథ. ఒకరేమో రీసర్వే చేయాలి, తప్పుల తడకకుందంటున్నారు. మరొకరు ఆన్లైన్ అవ్వలేదు, తమ భూములు అంటున్నారు. మరొకరు ఇచ్చినంలో తేడాలు ఉన్నాయంటున్నారు. ఇలా రకరకాలుగా మ్యూటేషన్ సక్రమంగా చేయలేదంటున్నారు. అంటే ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఎక్కడ దాకా పోయింది అంటే, ఒక మాటలో మనం చెప్పాలంటే భూ యజమానులకు వారికి తెలియకుండానే వారు భూములు వేరే వారి పేరు అయిపోతున్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? తహసీల్దార్ అక్కడ తంబేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. అలాంటిది వారసత్వంగా వచ్చిన భూములు కూడా వేరే వేల పేరిట ఆన్లైన్ కావడము, పట్టదారు పాస్బుక్లు రావడం మనం చూస్తా ఉన్నాము. ఇదంతా చూస్తా ఉంటే వీరు ఏదైతే అక్రమాలకు లేదా వసూళ్లకు, లంచాలకు రుచి మెరిగి తహసీల్దార్లు ప్రధానంగా రెవెన్యూ కార్యాలయంలో ఇష్టరాజ్యంగా చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. TGRS అనే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అయితే అక్కడ బాధిత జనానికి న్యాయం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. మరి ఆ దిశగా న్యాయం జరగట్లే. ఇటీవల చూసాం, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీ పేపర్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. లంచాలు తీసుకున్నట్లయితే చర్యలు ఉంటాయి, లంచాలు లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించండి అని చెప్తా ఉంది. ఇలా ఆమె పదే చెప్తున్నా కూడా తహసీల్దారులకు చెవికెక్కడం లేదు. ఎందుకని? కలెక్టర్ అంటే వాళ్ళకి భయం లేదా కలెక్టర్ ఏం చెప్పినా ఏం జరుగుతుందనే ఒక ధీమాన అర్థం కాని పరిస్థితి. సో ఇదంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అల్టిమేట్ గా రెవెన్యూ అధికారులు లేదా సర్వేయర్లు, ఇక్కడ ఈ అధికారులు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో రైతులకు సరైన సమయంలో న్యాయం జరగలేదనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తూ ఉంది. మరి రెవెన్యూ అధికారులు ఈ యంత్రాంగం చేస్తున్న నిర్లక్ష్యం కావచ్చు, అలక్ష్యం కావచ్చు, దీని కారణంగా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తా ఉంది. ప్రధానంగా ఈ భూ సమస్యలు గత కొన్నేళ్ళుగా చూస్తా ఉన్నాము. TGRS కు ప్రతి సోమవారం అర్జీలు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ప్రతి అర్జీని కూడా ఏదైతే కలెక్టరేట్ నుంచి సంబంధిత మండల ఆఫీస్ కు రెఫర్ చేస్తా ఉన్నారు. రెఫర్ చేస్తే అక్కడ వాళ్ళు తూతు మంత్రంగా లేదా నామమాత్రంగా వాటిని చూసేసి క్లోజ్ చేసేస్తున్నారు. అంటే బాధితుల నుంచి బలవంతంగా సంతకాలు పెట్టుకొని క్లోజ్ చేసి పంపించేస్తున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. నేడు ఇలా చేయడం వల్ల ఈ TGRS కు అర్జీలు తాకడి పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. సో రెవెన్యూ యంత్రాంగం ఎంటైర్ ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు లక్షలు. మరి రైతులను ఎందుకు బాధ పెడుతున్నారు? అన్నదాతల నుంచి లంచాలు ఎందుకు అడుగుతున్నారు? మరి ఈ డబ్బులు ఇవ్వని పక్షంలోనే ఈ సమస్యలను వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒక్క రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ నిర్లక్ష్యం కారణంగా దాయాదుల మధ్య గొడవలు వస్తున్నాయి, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు వస్తున్నాయి. ఇలాంటి భూ సమస్యల వల్ల గొడవలు వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసులు వేసుకోవడం, కోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అయితే తహసీల్దార్ చిత్తశుద్ధిగా వృత్తి పట్ల కొంత ధర్మంతో పనిచేసినట్లయితే ఈ సమస్యలు మ్యాక్సిమం తగ్గుతాయని ప్రజలు, బాధితులు అందరూ భావిస్తున్నారు. మరి ఆ దిశగా కర్నూలు జిల్లాలోని ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లేదా మెరుగైన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పద్మ. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.